యాదాద్రి భువనగిరి జిల్లా వార్తల విషయానికి వస్తే యారోట పట్టణంలో రోడ్ల వెడల్పులో ఇల్లు కోల్పోతున్నటువంటి బాధితులకు న్యాయం చేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అక్కడ గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎన్నికల హామీలో భాగంగా న్యాయం చేస్తాను, అలైన్మెంట్ మారుస్తానని మాటిచ్చి తీరా మోసం చేశారంటూ కూడా పెద్ద ఎత్తున బాధితులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఇప్పటికే సరే ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ మార్కెట్ వాల్యూ ప్రకారం బాధితులకు పరిహారం అందించాలంటూ కూడా డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా వార్తల విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మందుల సాములపైన సొంత పార్టీ క్యాడర్ తిరుగుబాటు చేసింది. పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నట్టు ఎక్కడికక్కడ కూడా నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. తాజాగా నూతనకల్ మండలం వెంకపల్లి గ్రామంలో ఇందిరా మిల్ల కేటాయింపులో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. అనర్హులకు ఇందిరా మిల్లు ఇచ్చారంటూ కూడా నూతనపల్ ఎంపీడీఓ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. మందుల సామీలు గెలిచిన దగ్గర నుంచి కూడా అవినీతి పాల్పడుతూ ఉన్నారు. నిజమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధిస్తున్నారంటూ కూడా వాళ్ళు వాపారు. ఇప్పటికైనా సరే ఎమ్మెల్యే తన పద్ధతి మార్చుకొని వైఖరి మార్చుకొని నిజమైనటువంటి లబ్ధిదారులకు పేదలకు ఇందిరా మిల్లు ఇవ్వాలంటూ నూతనకల్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అక్కడ ఉన్నటువంటి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నల్గొండ జిల్లా వార్తల విషయానికి వస్తే నల్గొండ జిల్లా కేతపల్లి మండలం రాయపురం గ్రామంలోని సెయింట్ అండ్ స్కూల్లో పార్క్ చేసినటువంటి 2 స్కూల్ బస్సులు దగ్ధం కావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. రాత్రిపూట ఎవరు లేని సమయంలో ఆకతాయిలు వచ్చి బస్సులకు నిప్పు పెట్టినట్టుగా పోలీసులు వెల్లడిస్తూ ఉన్నారు. ఒక్కసారిగా దట్టమైనటువంటి పొగలతో 2 బస్సులు దగ్ధం కావడంతో స్కూల్ యాజమాన్యం అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా భయభ్రాంతులు గురయ్యారు. నల్గొండ జిల్లా సంబంధించిన మరొక వార్త. నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జీతాలు చెల్లించాలంటూ సూపరింటెండెంట్ కార్యాలయం ముట్టడించారు. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ కూడా 5 నెలలుగా జీతాలు రాక అర్ధాకలతో అలమటిస్తూ ఉన్నాం, పస్తులు ఉంటున్నాం, తమ కుటుంబాల పోషణ భారంగా మారిందంటూ కూడా వాళ్ళు వాపోతున్నారు. ఎవరికి మొరబెట్టుకున్నా కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. స్థానికంగా ఉన్నటువంటి మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డిని అడిగినప్పుడు కూడా కలెక్టర్ గారికి వద్దకు వెళ్తే ఏజెన్సీల వద్దకు వెళ్ళమంటున్నారు. ఏజెన్సీల వద్దకు వెళ్తే బడ్జెట్ రాలేదంటూ వాళ్ళు మోసం చేస్తున్నారంటూ కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులు వాపోతున్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం వెంటనే నెల టాన్షన్గా జీతాలు విడుదల చేయాలి, బకాయిలను విడుదల చేయాలంటూ కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులు డిమాండ్ చేస్తారు. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా కేంద్రంలో జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుట్ల విద్యాసాగర్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఇటీవల 2 రోజుల క్రితము బీర్పూర్ మండలం తాళధర్మరం గ్రామంలో కార్యకర్త నారపక రవీందర్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినందున అతను వారికి కండువా కప్పుదామంటూ ఆయన ఎమ్మెల్యే కోసం ఎదురు చూడడము, ఈ క్రమంలో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి ఎమ్మెల్యే కార్యక్రమం ముగిసే వరకు కూడా అతన్ని ఇవాళ విద్యాసాగర్ రావు మాట్లాడుతూ మరి సంజయ్ కుమార్ ఏ పార్టీలో ఉన్నాడు, బయట బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకుంటున్నప్పటికీ ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలో ఉంటే నేరుగా బీఆర్ఎస్ భవన్కి వచ్చి కండువా కప్పుకోవాల్సిందిగా 24 గంటల్లో కప్పుకొని పక్షంలో మరి తదుపరి చర్యలు కార్యకర్తలు చూసుకుంటారని సందర్భంగా అల్టిమేటం అయితే జారీ చేశారు. మొత్తానికి ఈ ఘటన అంటే ఒక కార్యకర్తనే ఈ విధంగా చేయడము, ఈ క్రమంలో అతన్ని అరెస్ట్ చేయడము తీవ్రంగా ఖండించినటువంటి బీఆర్ఎస్ జిల్లా యంత్రాంగం పూర్తిగా అంటే ఎవరైతే నారపక్క రవీందర్కు సన్మానించి అతని తెగువనైతే మెచ్చుకున్నారు. మరొక వార్త. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి ఇవాళ పెద్ద ఎత్తున డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ దరఖాస్తుదారులు తరలివచ్చారు. ఎందుకంటే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మరి తాము అన్ని రకాలుగా అర్హతలు ఉన్నప్పటికీ ఇండ్లు ఎందుకు కేటాయించట్లేదు, అనర్హులకు భవంతులు ఉన్నటువంటి వారికే ఇండ్లు కేటాయిస్తున్నారు తప్ప తమను పట్టించుకోవట్లేదు, ఒక్కొక్కరం 15 సార్లు దరఖాస్తు చేసినప్పటికీ తమకు ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది అనేటువంటిది వీళ్ళ నుంచి వస్తున్నటువంటి వాదన. ఈ క్రమంలో కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. అప్పటికే అక్కడే ఉన్నటువంటి ఎమ్మెల్యే లబ్ధిదారుతో మాట్లాడినప్పటికీ కూడా వారెవరు కూడా వెనక్కి తగ్గలేదు. తమకు ఇండ్లు రాని పక్షంలో మేమేంటో చూపిస్తామంటూ ఈ సందర్భంగా వాళ్ళు అయితే ఒక అల్టిమేటం అయితే జారీ చేశారు. కోరుట్ల నియోజకవర్గంలోని మల్లాపూర్ మండల కేంద్రంలో ఇవాళ మొక్కజొన్న రైతులు ఆందోళనకు దిగారు. మార్కెట్ యార్డ్లో మల్లాపూర్ మార్కెట్ యార్డ్లో ఆందోళన నిర్వహిస్తూ తమకు 20 రోజులుగా ఇప్పటి వరకు కూడా మొక్కజొన్న కొనుగోలు చేయట్లేదు, తేమ శాతం ఉన్నప్పటికీ తేమ శాతం వచ్చినప్పటికీ కూడా ఎందుకు కొనుగోలు చేయట్లేదంటూ వాళ్ళు ఆందోళనకు దిగారు. నిన్ననే కతలాపూర్ మండల కేంద్రంలో ఇదే మొక్కజొన్న రైతులు తాము 20 రోజులైనా కూడా ఇప్పటికీ తమ నగదు అకౌంట్లో జమ కావట్లేదు, దీనిపైన మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందంటూ అటు నిన్న కతలాపూర్ మండలం ఇవాళ మల్లాపూర్ మండలానికి చెందినటువంటి రైతులైతే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం అమౌంట్ పడని పక్షంలో తమ మొక్కజొన్న కొనుగోలు చేయని పక్షంలో తామంతా పెద్ద ఎత్తున నిరసన దీక్షకు దిగుతాము, రాస్తారోకో నిర్వహిస్తామని అయితే హెచ్చరించారు. మరొక వార్త. కోరుట్ల పట్టణంలోని కల్లూరు రోడ్డులో ఇవాళ కల్లూరు అలాగే సర్పరాజ్పూర్ గ్రామస్తులకు చెందినటువంటి గ్రామస్తులంతా కూడా ఇవాళ ఆందోళన నిర్వహించారు. ఎందుకంటే
కేవలం ఒకటే బస్సు నడుస్తుంది. ఆ బస్సు కూడా ఉదయం సాయంత్రం మాత్రమే ఓన్లీ విద్యార్థుల కోసం మాత్రమే రావడం జరుగుతుంది. తమకు గ్రామానికి పూర్తి స్థాయిలో బస్సు కేటాయించాలి. 2 ఏళ్లుగా బస్సును పూర్తిగా నిలిపివేశారు. ఉచిత పథకం ఏమో కానీ తామైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. జగిత్యాల ఇటు కొరుట్ల జగిత్యాల పట్టణానికి వెళ్లేందుకు కూడా తమకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తక్షణమే తమకు బస్సుల అదనంగా పొడిగించాలి. కేవలం స్కూల్ విద్యార్థులకే కాదు గ్రామస్తులకు ఉపయోగపడేలా కూడా బస్సులు కేటాయించాలని సందర్భంగా గ్రామస్తులు పెద్ద ఎత్తున కూడా ధర్నా నిర్వహించారు. దాదాపు 3 గంటలకు పైగా అక్కడ ట్రాఫిక్ స్తంభించింది. అయితే అధికారులు చొరవ తీసుకొని ఖచ్చితంగా బస్సు ఏర్పాటు చేస్తామని చెప్పడంతో అప్పటికప్పుడైతే ధర్నా విరమించినప్పటికీ 2 రోజుల్లో బస్సు రాని పక్షంలో మరొకసారి ధర్నాకు దిగుతామని అయితే గ్రామస్తులు హెచ్చరించారు. ఇవి జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వేల కోట్ల రూపాయలు పెట్టేసి సినిమాలు తీస్తుంటే పైరసీ ద్వారా దాదాపు గండి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు సైబర్ నేరగాళ్ళు. ముఖ్యంగా చెప్పాలంటే ఐబొమ్మ అనే ఒక యాప్ ద్వారా వేల కోట్ల రూపాయల సినిమాలు, బడా సినిమాలు, చోటా సినిమాలు కూడా పైరసీ ఆధారంగా సినిమాలు చూడడం వల్ల దానికి సంబంధించినటువంటి వ్యయాలు రాకపోవడంతో ఇబ్బందులు పడుతుండడం, దాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంలో ఎట్టకేలకు ఐబొమ్మ రవిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత కస్టడీకి తీసుకున్న పోలీసులు అతని దగ్గర కీలకమైన ఆధారాలు, దాంతోపాటుగా బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ గేమింగ్ యాప్స్ ద్వారా డబ్బులు సంపాదించే టార్గెట్గా పనిచేశాడు కాబట్టి ఆయన దగ్గర కీలకమైన ఆధారాలు సేకరించడం కోసం కస్టడీ తీసుకున్నట్టుగా చెప్పారు. దీనితో పాటుగా ఐబొమ్మ 1 అనే యాప్ను కూడా తీసుకున్నాడు. దాని ద్వారా కూడా పైరసీ సినిమాలు సేకరిస్తున్నారని ఫిర్యాదు చేయడంలో సిసిఎస్ పోలీసులు ఐబొమ్మ 1 రెండింటిని కూడా సీజ్ చేశామని చెప్పారు. ఎట్టకేలకు అతను డబ్బు సంపాదించే టార్గెట్లో బెట్టింగ్ యాప్స్ కావచ్చు, ఆన్లైన్ గేమ్స్, దాంతోపాటుగా ఇంకా ఇతని వెనకాల ఎవరి ప్రోత్సాహంతో ఇవన్నీ చేస్తున్నారనే ఆధారాలు సేకరించే పనిలో సైబర్ పోలీసులు గాలిస్తున్నారు. హైదరాబాద్ ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే కూకట్పల్లి, బాలానగర్ మండలాల్లో ఎమ్మెల్యే మాధవరావు కృష్ణారావు కార్పొరేటర్లతో కలిసి కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. దానిలో భాగంగా కూకట్పల్లి మండలంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తుండగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ సంబంధించిన వర్గీయులందరూ కూడా లోపల చీకటి గదిలో ఏ విధంగా పంచిపెడతారు, మేము కూడా పంచిపెడతామని కూడా వాగ్వాదానికి తెగ్గా దానికి మధ్యలో వచ్చేసి ఒకవైపు ఎంఆర్ఓ, స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు అడ్డుకునగా దాంతోపాటుగా ఎమ్మెల్యే ఒక ప్రోటోకాల్ ప్రకారము, కార్పొరేటర్లు ఎమ్మెల్యే ప్రోటోకాల్ ప్రకారము కళ్యాణ లక్ష్మి యొక్క చెక్కులు పంపిణీ చేస్తున్నారు. ఒక ప్రోటోకాల్ అయినటువంటి ఎమ్మెల్యే పంచిపెడుతుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు గొడవ చేయడంతో స్థానికంగా ఉన్నటువంటి సిఐ గొడవని సర్దుమరిగిన పరిస్థితులు కనబడుతున్నాయి. తాండూరు పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల నుంచి 2 విద్యార్థులు కనబడకుండా పోయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. 9వ తరగతి చదువుతున్న హర్షవర్ధన్, 8వ తరగతి చదువుతున్న వినయ్ అనే 2 విద్యార్థులు ఉదయం హాస్టల్ నుంచి అదృశ్యమయ్యారు. తమ పిల్లలు తప్పిపోయిన విషయం తమకు ఆలస్యంగా సమాచారం అందించారని ప్రిన్సిపల్పై, హాస్టల్ సిబ్బందిపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 12 గంటల తర్వాత విద్యార్థులు మోమినిపేటలో ప్రత్యక్షమయ్యారు. వ్యవహరించిన ప్రిన్సిపల్పై హాస్టల్ సిబ్బంది తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా యాలల మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం, జాయింట్ సబ్ రిజిస్టర్ కార్యాలయం ఉదయం 11 అయినా కానీ తెరుచుకోలేదు. దీంతో వివిధ పనుల నిమిత్తం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు సమయపాలన పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కానీ ఉన్నతాధికారులు పనిచేసే అధికారులు సమయపాలన పాటించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక కామారెడ్డి జిల్లాలోనే ప్రధాన వార్తల విషయానికి వస్తే కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో మంత్రి సీతక్కను రైతులు బీఆర్ఎస్ శ్రేణులు కలిసి అడ్డుకున్నారు. గత కొద్ది రోజుల నుంచి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సరైన సమయంలో ధాన్యం కొనుగోలు చేయక ధాన్యాన్ని కొనుగోలు చేసినా లిఫ్ట్ చేయడంలో తాత్సారం వహించడం పట్ల ఎన్నిసార్లు ఇక్కడున్న ప్రజాప్రతినిధులకు, స్థానిక నాయకులకు చెప్పినా పట్టించుకోవడం లేదని వివిధ పర్యటనల నిమిత్తం నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో పర్యటిస్తున్న మంత్రి సీతక్కను ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీని రైతులు అడ్డుకున్నారు. రేవంత్ రెడ్డి గతంలో పిసిసి అధ్యక్షుడు హోదాలో సన్నవడ్లను పండిస్తే రైతులకు బోనస్ అందిస్తామని చెప్పి కాంటాలు చేసుకుంటున్నారు తప్ప రైతులకు బోనస్ ఎవరు కూడా ఇవ్వడం లేదని
అనేక రోజుల నుంచి రైతులు బోనస్ కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడిందని తక్షణమే బోనస్ ఇవ్వడంతో పాటు రైతులు పండించినటువంటి ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా తక్షణమే కొనుగోలు చేయాలని రామారెడ్డి మండల కేంద్రంలో మంత్రి సీతక్కను రైతులు గేరావు చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఒక పక్క రైతులు మాట్లాడుతున్న సమయంలో సరైన సమాధానం చెప్పకుండా మంత్రి సీతక్క నిర్లక్ష్యంగా మాట్లాడి కాలంలో అన్ని అందజేస్తున్నాం, కావాలనే రాజకీయం చేయొద్దు అని రైతులను హెచ్చరించి పోలీసు బందోబస్తు నడుమ అక్కడి నుంచి వెళ్లిపోయిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఈ విషయాన్ని రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతులకు ఓటు బ్యాంకు కొరకే వాడుకుంటున్నారు తప్ప సరైన విధి విధానాలు ఖరారు చేయడంతో పాటు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులను పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. తక్షణమే బోనస్ ఇవ్వడంతో పాటు రైతులకు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే లిఫ్ట్ చేసిన ధాన్యాన్ని సకాలంలో లిఫ్ట్ చేయాలని రైతులు డిమాండ్ చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడ్డది. ఇక నిజామాబాద్ జిల్లాలోనే ప్రధాన వార్తా విషయానికి వస్తే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు రెండో రోజు కొనసాగుతున్నాయి. వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ల పైన అవినీతి ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో నిన్నటి నుంచి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్తో పాటు వివిధ సెక్షన్లకు సంబంధించిన అధికారులపై ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. లోతుగా అధ్యయనం జరుగుతుంది. ఇంకా 2 రోజుల పాటు ఈ ఏసీబీ దాడులు కొనసాగే ఆస్కారం ఉందని అంటున్నారు. మొన్న రిజిస్ట్రేషన్ సంబంధించిన డాక్యుమెంట్ రైటర్లతో పాటు ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో వరుసగా 4 రోజుల పాటు వివిధ సెక్టార్లకు సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులు, మున్సిపల్ అధికారులు ఏసీబీ దాడులు ఏకకాలంలో చేయడంతో ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ సంబంధించిన సిబ్బందితో పాటు వివిధ సెక్టార్లో పనిచేస్తున్న గవర్నమెంట్ సిబ్బంది పైన గుండెల్లో రైలు పరిగెడుతున్నాయని చెప్పవచ్చు. నిజామాబాద్ జిల్లాలో ఓ ఘరానా మోసాన్ని పోలీసులు ఛేదించారు. ఈ నేపథ్యంలో బిఎంబి కంపెనీ పేరుతో 750 మందిని మోసం చేసి ఆన్లైన్లో పెట్టుబడి పెట్టించి వారికి మార్కెటింగ్ చేసి ఈ చైన్ ఛార్జింగ్ ద్వారా ఈ గొలుసు కట్టు విధానానికి పాల్పడుతున్న ఓ ముఠాను నిజామాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఒకరిని అరెస్టు చేశారు. దాదాపుగా ఈ ఆన్లైన్ విధానం ద్వారా ₹1 కోటి వరకు లావాదేవీలు జరిగినట్టుగా పోలీసులు గుర్తించారు. ఆన్లైన్ పెట్టుబడి పెట్టడంతో పాటు యాప్లో డబ్బులు కనబడి డ్రా చేసుకుందామంటే డబ్బులు రాకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసును ఛేదించి దాదాపుగా 700 ఇవాళ పోలీసులు ప్రెస్ మీట్ ఆధ్వర్యంలో ఈ విషయాలను వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మినహా అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు, అలాగే రైతు సంఘాలు ఈ ఆందోళనకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ కూడా తన జోగురామన్న వెల్లడించారు. హైదరాబాద్ నాగ్పూర్ 44వ నంబరు జాతీయ రహదారిపై ఆదిలాబాద్ జిల్లా బోరజ్ వద్ద ఈ ఆందోళన, ధర్నా, రాస్తారోకో కార్యక్రమం చేపట్టామని, ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా వేలాది సంఖ్యలో రైతులు తరలివచ్చి ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొనాలని జోగురామన్న పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి వెంటనే రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో దశలవారీ ఆందోళన చేస్తామని సందర్భంగా జోగురామన్న హెచ్చరించారు. మరో వార్త విషయానికి వస్తే బేలా మండల కేంద్రంలో సోయా పంటను కొనుగోలు చేయాలని సోయా పండించిన రైతులు ధర్నా రాస్తారోకో చేపట్టారు. బేలా మార్కెట్ యార్డ్లో గత 3 రోజులుగా కూడా గోనె సంచులు లేవనే సాకుతో అధికారులు సోయా పంటను కొనుగోలు చేయకపోవడంతో తాము గత 3 రోజులుగా తిండి నిద్రాహారాలు మాని మార్కెట్ యార్డ్లోనే పడిగాపులు కాస్తున్నామని, ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి తమ సోయా పంటను వెంటనే కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా రైతులు డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ మహారాష్ట్ర జాతీయ రహదారిపై బైఠాయించారు. దాదాపు గంట సేపు ధర్నా రాస్తారోకో చేపట్టారు. దీంతో ఇరువైపులా భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు జోక్యం చేసుకొని సంజాయించిన రైతులు మాత్రము తమ ఆందోళన విరమించలేదు. వెంటనే సోయా పంటను కొనుగోలు చేయాలని, లేని పక్షంలో తాము తమ ఆందోళనను విరమించేది లేరని ఈ సందర్భంగా రైతులు స్పష్టం చేశారు. నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే
నిర్మల్ జిల్లా సోన్ మండలం సిద్ధులకుంటలో ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. గ్రామ అవసరాల కోసము ప్రభుత్వము 100 ఎకరాల భూమిని కేటాయించిందని, ఆ ప్రభుత్వ భూమిలో నకిలీ D1 పట్టాను సృష్టించి ఓ వ్యక్తి 10 ఎకరాలు కబ్జా చేసే ప్రయత్నం చేశాడని, ఆ వ్యక్తిపై చర్య తీసుకోవాలని సందర్భంగా గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ వ్యక్తి కబ్జా చేసిన స్థలంలో విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు చేరుకొని గ్రామస్తులను సంజాయించే ప్రయత్నం చేసినప్పటికీ గ్రామస్తులు మాత్రము తమ ఆందోళన విరమించలేదు. 3 రోజుల్లో కబ్జా చేసిన వ్యక్తిపై చర్య తీసుకోవాలని, అలాగే నకిలీ D1 పట్టాను రద్దు చేయాలని, లేని పక్షంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తామని ఈ సందర్భంగా సిద్ధులకుంట గ్రామస్తులు హెచ్చరించారు. దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ రాజన్న ఆలయం సంబంధించి చూసుకుంటే ఇటు కార్తీక మాసం పురస్కరించుకొని 27 రోజుల ఆదాయం 2,03,25,000 రూపాయలు రాగా 228 గ్రాముల బంగారం, మరోవైపు 14 కిలోల వెండి వచ్చినటువంటి పరిస్థితి. అంటే భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడం. మరోవైపు ఇటు దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ రాజన్న ఆలయం అంటే పేద భక్తులకు పెన్నిదనే చెప్పాలి. పలు ప్రాంతాల నుంచి, తెలంగాణ కాదు పక్క రాష్ట్రాలైనటువంటి ఇటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నటువంటి నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ ఆటో కార్మికులకు భరోసా ఇవ్వడం ఒక ఎత్తు అయితే, ఆ భరోసా ఏంటంటే ఆటో కార్మికులకు ప్రమాద బీమా లేని నేపథ్యంలో ఏదైనా జరిగి ప్రమాదం జరిగితే ఆ కుటుంబం రోడ్డు మీద పడకుండా ఉండేందుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ 5,000 మంది ఆటో కార్మికులకు తానే స్వయంగా బీమా సౌకర్యం కల్పిస్తానని చెప్పడంతో ఆటో కార్మికులంతా కూడా ఈరోజు ఉదయం నేతన్న విగ్రహం వద్ద ఇటు మాజీ మంత్రి కేటీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే తమకు గనుక ఈ ప్రమాద బీమా లేకుంటే తమ కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉంటుందని, ఇంకోవైపు ఒకవేళ జరగరాని సంఘటన జరిగినప్పుడు తమ కుటుంబాలను ఆదుకోవాలంటే తప్పనిసరిగా ప్రమాద బీమా ఉండాలని, ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తమపై ప్రేమతో ఈ అవకాశాన్ని కల్పించిన ఈ మాజీ మంత్రి కేటీఆర్కు కృతజ్ఞత చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి సర్కార్పై ప్రభుత్వ ఉద్యోగులు మండిపడుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఎన్నిసార్లు సర్కార్కు విన్నవించినా సర్కార్ మాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు రిటైర్మెంట్ ఉద్యోగులు గిట రేవంత్ సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. రిటైర్మెంట్ అయిన ఏడాది గడుస్తున్న ఇప్పటి వరకు బెనిఫిట్స్ మాత్రం అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, ఆరోగ్యపరంగా ఎదుర్కొంటున్న పరిస్థితి ఉన్నా ప్రభుత్వం కనికరించి చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించి అటు ఉద్యోగులకు కావచ్చు, ఇటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉద్యోగులకు సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. నారాయణపేట జిల్లా ఆరుగాలం కష్టించి పండించిన పత్తి పంటకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించిన ఘటన ఉట్కూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. రైతు మల్లప్ప తన 10 ఎకరాల్లో పత్తి పంటను సాగు చేశాడు. 40 క్వింటాళ్ల పత్తి దిగుబడి రాగా దానంతటిని ఒక దగ్గర కుప్పగా పోశాడు. కూలీలను పిలుచుకురావడానికి వెళ్ళినటువంటి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించడంతో 25 క్వింటాళ్ల పత్తి పూర్తిగా దగ్ధమైంది. తన కళ్ళ ముందటే కష్టించి పండించినటువంటి పత్తి పంట నిప్పంటుకొని దగ్ధమవడంతో రైతు మల్లప్ప కన్నీరు మున్నీరుగా విలపించాడు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరుతున్నాడు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచవరం వద్ద ఇవాళ ఉదయం హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న జగన్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న కెమికల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. కెమికల్ ట్యాంకర్ వాల్వ్ డ్యామేజ్ కావడంతో హైడ్రోక్లోరిక్ యాసిడ్ కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బస్సులో ఉన్న ప్రయాణికులంతా ఎమర్జెన్సీ డోర్ నుండి బయటపడ్డారు. పెద్ద ఎత్తున పొగలు రావడంతో హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. ఫైర్ సిబ్బంది వచ్చి ఆ లిక్విడ్ని అదుపు చేశారు. వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. పట్టణంలోని శ్రీ సాయి వెంకట్ ఎలక్ట్రికల్ షాప్లో 1,00,000 రూపాయల నగదు, ఎన్టీఆర్ కాలనీలోని
ఓ ఇంట్లో 14,000 నగదు 5 గ్రాముల బంగారాన్ని చోరీ చేశారు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. క్లూస్ టీమ్ ఆధారాలను సేకరించింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కుమ్రం హిమాచాబాద్ జిల్లా ప్రధాన వార్తలకు వస్తే జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోవలక్ష్మి సోనేరావు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమం కోసం ఆసిఫాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చారు. సిర్పూర్తి మండలం వెంకట్రావుపేట వద్ద ఉపాధి హామీ పనుల్లో అక్రమ వసూళ్ల వ్యవహారం కలకలం రేపింది. ఉపాధి హామీ కూలీ పనులకు వచ్చే కూలీల వద్ద కూలీ డబ్బుల మంజూరు కోసం ఒక్కొక్కరి వద్ద 200 రూపాయలు ఫీల్డ్ అసిస్టెంట్ సాయినాథ్ వసూలు చేస్తుండగా కొందరు కూలీలు వీడియో తీసి దాన్ని వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేయడంతో అది వైరల్గా మారింది. ఉపాధి హామీ పనుల్లో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఫీల్డ్ అసిస్టెంట్ సాయినాథ్పై చర్యలు తీసుకోవాలని ఉపాధి హామీ కూలీలు డిమాండ్ చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాఘవేంద్ర పిల్లల ఆసుపత్రిలో 4 నెలల బాబు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. కాసిపేట మండలం దేవాపూర్కు చెందిన దంపతులు తమ 4 నెలల బాబు కార్తీక్ అనారోగ్యంతో ఉండడంతో రాఘవేంద్ర పిల్లల ఆసుపత్రిలో 2 రోజుల క్రితం అడ్మిట్ చేశారు. చికిత్స పొందుతూ కార్తీక్ నిన్న రాత్రి మృతి చెందాడు. డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే తమ కొడుకు మృతి చెందాడంటూ కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టి రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని శిశుమందిర్ ఏరియాలో రోడ్డు విస్తరణ పేరిట కూల్చివేతలకు వచ్చిన మున్సిపల్ అధికారులను అడ్డుకున్నారు చిరు వ్యాపారస్తులు, స్థానికులు. కూల్చివేతల వల్ల తాము ఉపాధి కోల్పోతామని, తమ కుటుంబాలు రోడ్డు మీద పడతాయని, తమకు కొంత గడువు ఇవ్వాలంటూ మున్సిపల్ అధికారులను వేడుకున్నారు చిరు వ్యాపారస్తులు. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని సింగరేణి హైస్కూల్ మైదానంలో బీసీ సమాజ్ ఆధ్వర్యంలో ఛాయ్ పే చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలంటూ బీసీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీసీ సమాజ్ అధ్యక్షుడు నర్రెడ్ల శ్రీనివాస్తో పాటు పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా మందమరి మండలం రామకృష్ణపూర్ ఠాగూర్ స్టేడియంలో అండర్-14, అండర్-17 బాస్కెట్బాల్ ఎంపిక పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. అధికారులు మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని, క్రీడలు ఆడటం వల్ల క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని అన్నారు. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే వరంగల్ జిల్లాలో మరోసారి రైతాంగానికి యూరియా కష్టాలు తప్పడం లేదు. యాసంగి పంట కోసం రైతులు ఇప్పటి నుంచే క్యూలైన్లలో బారులు తీరి కనిపిస్తున్నారు. నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండలానికి సంబంధించిన రైతులు రైతు వేదిక దగ్గరికి వెళ్ళి భారీ సంఖ్యలో క్యూలైన్లు కట్టారు. ఉదయం 6 గంటల నుంచే యూరియా కోసం తిప్పలు పడ్డటువంటి సందర్భం కనిపిస్తోంది. వానాకాలం సీజన్లోనే యూరియా కోసం చాలా ఇబ్బందులు పడ్డామని, యాసంగి సీజన్లోనైనా సరిపడినంత యూరియా ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వరంగల్ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే వర్ధనపేట ఏరియా ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం బలైంది. హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం గర్నేపల్లి చెందిన మల్లయ్య నిన్న సాయంత్రం అస్వస్థతకు గురి కావడంతో హుటాహుటిన వర్ధనపేట ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. డ్యూటీ డాక్టర్ లేకపోవడం, ఈసీజీ పనిచేయకపోవడంతో మల్లయ్య మృతి చెందారు. దగ్గరలో ఉన్నటువంటి ఓ ప్రైవేట్ ఆసుపత్రి నుంచి ఈసీజీ తీసుకొచ్చినప్పటికీ అప్పటికే మల్లయ్య ప్రాణాలు వదిలారు. ఈ ఘటన పట్ల, వైద్యుల తీరు పట్ల స్థానికులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్యూటీ డాక్టర్ అందుబాటులో ఉండాలి, సరైన వసతులను కల్పించాలని ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు దాసే వినయ్ భాస్కర్, తాటికొండ రాజయ్యతో కలిసి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారని, వాళ్ళందరికీ బాస్గా రేవంత్ రెడ్డి ఉన్నటువంటి అంశాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. రాష్ట్రంలో 700 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, వాళ్లకు భరోసానిచ్చే విధంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున మార్కెట్లకు, వ్యవసాయ క్షేత్రాల్లోకి వెళ్తే అసందర్భంగా ఏసీ గదుల్లో కూర్చొని కాంగ్రెస్ నాయకులు అసందర్భ ప్రేలాపనలు పేలుతున్నారని సందర్భంగా ఆయన విమర్శించారు. ముఖ్యంగా కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు
పూర్తి స్థాయిలో రైతాంగం సమస్యల మీద ఢిల్లీకి వెళ్ళి ఆందోళన చేసినటువంటి అంశాన్ని ఆయన వెల్లడించినటువంటి సందర్భం కనిపించింది. ముఖ్యంగా 2014 ముందు తెలంగాణ పత్తి సాగులో 10వ స్థానంలో ఉంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో 3వ స్థానానికి తీసుకొచ్చారన్నటువంటి అంశాన్ని ఆయన వెల్లడించారు. ప్రధానంగా రేవంత్ రెడ్డి చేతిలోనే హోంశాఖ విద్యాశాఖలు ఉన్నాయని, ఈ 2 శాఖలు కూడా పూర్తిగా విఫలమయ్యారని, ఆయన నడిపించడంలో విఫలమైనట్లుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పినటువంటి సందర్భం కనిపించింది. పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి ఎందుకు రాజీనామా చేయరో చెప్పాలి అన్నటువంటి అంశాన్ని చెప్పారు. కోదాడలో ఓ దళితుడు పోలీసుల లాకప్లో ఉన్నటువంటి సందర్భంలో చనిపోయాడని, మరోవైపు షాద్నగర్లో కూడా ఓ దళితుడిని కొట్టి చంపారని, ముఖ్యంగా కొండా సుస్మిత కూడా రోహిన్ రెడ్డి మీద అనేక ఆరోపణలు చేసినా ఇప్పటి వరకు స్పందించలేదన్నటువంటి అంశాన్ని వెల్లడిస్తూ ఎందుకు రేవంత్ రెడ్డి రాజీనామా చేయరో చెప్పాలన్నటువంటి అంశాన్ని ఆయన తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని భాస్కర్ గడ్డలో నిన్న పంపిణీ చేసినటువంటి డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల పంపిణీకి సంబంధించి పూర్తిగా అవకతవకలు జరిగాయని, అర్హులను విస్మరించారని, అర్హులకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ ముందు బాధితులు ఆందోళన ధర్నాకు దిగినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. గత బీఆర్ఎస్ సర్కార్లో తమను అర్హులుగా గుర్తించినప్పటికీ కాంగ్రెస్ హయాంలో తమ పేరును తొలగించారని, దీనికి సంబంధించి ఎందుకు తొలగించారో చెప్పాలన్నటువంటి అంశాన్ని బాధితులు తమ ఆవేదన రూపంలో వ్యక్తం చేస్తున్నారు. పరిశీలించినట్టయితే మంగపేట మండలంలో గుప్త నిధుల తవ్వకాలకు సంబంధించిన వార్తలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల మహారాష్ట్రలోని సిరోంచ దగ్గరలో ఉన్నటువంటి ఓ ఇంట్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే వాళ్లకు బంగారం దొరికినట్లుగా తెలుస్తోంది. 5 సభ్యులు గల ముఠా అక్కడికి వెళ్లి తవ్వకాలు జరపగా బంగారం దొరికినటువంటి సందర్భంలో పంపకాల విషయంలో గొడవలు వచ్చాయని, ఈ అంశానికి సంబంధించి వాట్సాప్ గ్రూపుల్లో చర్చ జరగడంతో పోలీసులు ఆ 5 అదుపులోకి తీసుకొని విచారించినట్లుగా తెలుస్తూ ఉంది. పూర్తి స్థాయిలో పోలీసుల నుంచి అయితే ఇప్పటి వరకు ఏ వివరాలు బయటికి రాలేదు. పూర్తిగా ఆ గుప్త నిధులకు సంబంధించినటువంటి ఆ తవ్వకాల్లో భారీగానే బంగారం బయటపడ్డట్టుగా సమాచారం అందుతుంది. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ఒక రైతు పుర్లమం తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. నాగర్ కర్నూలు జిల్లా బిజ్నపల్లి మండలం లింగసాన్పల్లి గ్రామానికి సంబంధించినటువంటి శంకర్ గౌడ్ అనే వ్యక్తి తన దాయాదుల పంచాయతీ విషయంలో ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అనుచరుడు అతను తలదూర్చి అనేక ఇబ్బందులు పెడుతున్నాడని చెప్పేసి తన అవసరం నిమిత్తం వసంతాపూర్లో ఉన్నటువంటి కొంత భూమిని అమ్ముకోవాలని చెప్పేసి రిజిస్ట్రేషన్ కోసం బిజ్నపల్లికి వెళ్తే అక్కడ రిజిస్ట్రేషన్ చేయడం లేదని చెప్పేసి దీనికి అంతటికి కూడా కారణం గ్రామంలో ఉండేటువంటి ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అనుచరుడు ఎమ్మెల్యేతో సంబంధిత అధికారులకు ఫోన్ చేయించేసి రిజిస్ట్రేషన్ ఆపించారని చెప్పేసి తాను అనేక ఇబ్బందుల్లో ఉన్నా అని చెప్పేసి దానికోసం మనస్తాపానికి గురైనటువంటి ఆ వ్యక్తి పుర్లమం తాగి అక్కడనే ఉన్న వారు గ్రహించి వెంటనే 108 సహాయంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం అయితే శంకర్ గౌడ్ అక్కడ చికిత్స పొందుతున్నారు. దీనికి అంతటికీ కారణం కూడా ఎమ్మెల్యే అనుచరుడైనటువంటి లింగసానిపల్లికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతనే కారణం అని చెప్పేసి తన దాయాదుల పంచాయతీలో అతను తలదూర్చి ఇప్పటికే అనేక ఇబ్బందులకు గురి చేశాడని చెప్పేసి పోలీస్ స్టేషన్ చుట్టూ ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ తిరగలేకపోతున్నామని చెప్పేసి కూడా బాధితుని కుటుంబ సభ్యులు కూడా తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు రైతు ఆత్మహత్యా యత్నం సంచలనంగా మారిందని చెప్పవచ్చు. మరొక వార్త చూసినట్టయితే రైతు ఆరుకాలం కష్టించి పండించినటువంటి పంటను స్వయంగా తానే నిప్పంటించే పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిందని చెప్పేసి కూడా పలువురు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపించింది. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామంలో ఈరోజు సురేందర్ రెడ్డి అనే రైతు తన 3 ఎకరాల్లో ఉన్నటువంటి పత్తి పంటను దగ్ధం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఆరుగాలం కష్టించి పండించినటువంటి పత్తి పంట చివరకు వర్షాలు ఎక్కువ రావడంతో పత్తి చాలా ఇబ్బందుల్లో ఉందని చెప్పేసి దాన్ని చివరకు పూళ్ళు పెట్టి తీయించి అమ్ముకోవాలని చూస్తే కనీసం పెట్టుబడులు కాదు కదా
కూలీల పైసలు కూడా వెళ్ళడం లేదని చెప్పేసి కూడా ఆ రైతు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా ఆ రైతు పత్తిని తగలబెడుతుంటే పక్కన ఉన్నటువంటి రైతులు వచ్చి సంజాయించినప్పటికీ పత్తి ఏరి అమ్మితే పూర్తిగా నష్టపోతానని చెప్పేసి, ఇప్పటికే 6 ఎకరాల్లో ఉన్నటువంటి పత్తి అమ్మి పూర్తిగా నష్టపోయానని చెప్పేసి 3 ఎకరాలు కూడా కూలీలను పెట్టి అమ్మితే అనేక ఇబ్బందులు వస్తున్నాయని చెప్పేసి, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పంట పండించడమే కష్టమంటే ఈ ప్రభుత్వంలో అమ్ముకోవడం అత్యంత కష్టంగా మారిందని చెప్పేసి అనేక కొర్రీలు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి కూడా రైతు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఆవంచలో కనిపించింది.